అది అలాగే మొరగాలి నీకు ఎడుతున్నావు కదా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే భోగి రోజు వ్లాగ్ అనమాట. ఇది అమ్మమ్మ వాళ్ళ దగ్గర ఉన్నాం మేము. సో అక్కడ షూట్ చేసిన వ్లాగ్ ఇది. మా మేనగోడలు అప్పుడు మీరు ఒకసారి చూసారు కదా, భోగి పిడకలు వేసింది కదా, ఆవు దగ్గర పేడ తెచ్చి అప్పుడు వీడియో తీసి పెట్టాను చూడండి. ఆ పిడకల్ని ఇలా దండగుచ్చారనమాట. విడిగా పిడకలు ఏమి ఉంచలేదు, మొత్తం అంతా ఇంత పెద్ద దండ అయింది. సో ఆ రోజు వీళ్ళైతే నేను వేస్తానని కొట్టుకుంటుంటే ఇద్దరిని కలిపి వేయమంటే దాంతో ఆడుతున్నారనమాట. మేమైతే పండగకి ఇప్పుడు వచ్చాగానే వెనకాల వెళ్తున్నారు చూసారా, వాడు అన్నయ్య అంటే ఒక 20 days పెద్దోడు నాకన్నా అంతే. సో వీళ్ళందరూ బెంగళూరు నుంచి ఎప్పుడూ వచ్చేసారనమాట. అంటే లాక్డౌన్ కదా, సో చాలా మంత్స్ నుంచి ఇక్కడే తోటలో ఎంజాయ్ చేస్తూ వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ మామిడి చెట్ల కింద కూర్చుని అలా చేసుకుంటున్నారు. సో వాళ్ళందరూ ఎప్పటి నుంచో ఎంజాయ్ చేస్తున్నారు. మేమైతే ఇప్పుడు వచ్చాం పండగకి. కానీ ఆ ముగ్గురు పట్టుకుని అలా నడుస్తా వెళ్ళి దాంట్లో వేసేయడం తీసే ఇంకంతే. ఆడేడి ఇవ్వడం పోమంటున్నాడు. అందరూ కలిపి ఒకసారి వేయండి. ఇంకా విడిగా పిడకలు లేవు కదా. నువ్వు అటు వెళ్ళాలమ్మా. అప్పుడు మన తేగల బాధ తవ్వేశారు అత్తయ్య. ఎక్కడ దొరుకుతుందే కానీ మాయారండి. పొగొచ్చేస్తుంది అత్తయ్యకి, కనిపించట్లేదు అత్తయ్య. ఇంకా ఇటురా, శివుడు జరిగితే పిల్లలందరూ జరుగుతారు. దగ్గరికి రండి. ఇంకా మీరు కూడా రండి అత్తయ్య. అది వీళ్ళిద్దరూ మావయ్య అత్తయ్య అంటే అమ్మకి అన్నయ్య వదిన అనమాట. మేము ఎప్పుడు వచ్చినా బాగా చూసుకుంటారు మమ్మల్ని. అయితే అమ్మమ్మ పోయి 1 year బ్యాక్ అమ్మమ్మ చనిపోయిందనమాట. సో ఇప్పుడైతే అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అంటే ఇంకా ఈ అత్తయ్య మావయ్య ఉన్నారు ఇక్కడ. మా చిన్నోడైతే ఫుల్ ఎంజాయ్. అసలు ఎంత ఆట ఆడుతున్నాడో వాడికి తెలియదు. అసలు కనీసం ఎత్తుకోమనట్లేదు. అందరూ రెడీ అయ్యి టిఫిన్ అయిన తర్వాత పక్కన అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాం. అంటే మేమే ఖాళీగా ఉన్నాం. మిగిలిన వాళ్ళందరికీ వర్క్ ఫ్రమ్ హోమ్ కదా, వాళ్ళందరికీ ఆఫీస్ ఉందన్నమాట. ఇంకో పాము పుట్టంట బుడ్డి ఎంత పెద్దది ఉందో చూడరోయ్. చుట్టూ తోటలు కదా, పాములు కూడా ఉంటాయి. అందుకే మేము పెద్దవాళ్ళు మేము అస్తమాను తోటలోనే తిరుగుతుంటే ఎందుకని తిట్టుతున్నారనమాట. ఈ గరిగమ్మల మొదళ్ళు కదా వదిన, తాటాకు మొదళ్ళు. దాన్నే గరిగమ్మలు అంటారు. ఇదా మామిడి మొక్కనే గేదెలు ఆవులు తినేయకుండా ఇలా. అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పక్కింటి వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే ఇంత దూరం నడుచుకుంటే కానీ, అంటే తోటలో నడుచుకుంటూ వెళ్తే పక్కింటి వాళ్ళ ఇల్లు అంత దూరం ఉందన్నమాట. ఇల్లు అస్సలు కనిపించవు. చాలా పీస్ఫుల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. అలానే సిటీ దూరం ఏం కాదు. మల్కీపురం అని చెప్పి ఒక 1.5 kilometer ఏమో. సిటీ అంటే సిటీ కాదు కానీ టౌన్ దగ్గరే అనమాట. మనకు అన్ని ఫెసిలిటీస్ అయితే ఉంటాయి. కానీ ఈ ఏరియా మాత్రం ఈ లోపలికి, చాలా లోపలికి తోటల మధ్యలో చాలా బాగుంటుంది. ఇవి చూడండి ఎన్ని సపోటా కాయలు. అసలు కొమ్మంతా అలా పోసేసాయన్నమాట. సపోటా కాయలు, పాల సపోటా అంటారు కదా, చాలా టేస్టీగా ఉంటాయి ఇవి. ఎక్కడ చూసినా కొబ్బరి చెట్లే కదా, అందుకని చెప్పి ప్రతి ఒక్కరి ఇంట్లో కొబ్బరికాయలు ఉంటాయి. సో అందరూ కొబ్బరికాయలు తీసుకుని మనం వేరే వాళ్ళకి వ్యాపారికి అమ్ముకుంటారు కదా, వాళ్ళు మాత్రం మన దగ్గరికి వచ్చేసరికి సిటీలో 20-25 అంత 30 రూపీస్ కూడా ఉంటుంది ఒకసారి. సో ఆ అక్క వాళ్ళు అయితే గోబిళ్ళు పెట్టారు.
ఇది లక్ష్మి అలవేలమ్మకు అందమైన గొబ్బిల్లు, కన్నే పిల్లల కోరికలు తీర్చే కన్నానయ్యకు గొబ్బిల్లు, ఆ వెన్నానయ్యకు గొబ్బిల్లు, ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ రువీనమ్మకు గొబ్బిల్లు. కోడి చూడు కింద. నా కోడి కాదు, కొత్త కాదు, నా చిన్నప్పటి నుంచి తెలుసు. నాకు అదే వీడియో తీస్తుందా ఈడు ఈడు హ్యాపీనెస్ చూడు. బుజ్జమ్మ ఏంట్రా ఈ కోళ్ళు? వదిలే నీ వల్ల ఉండదు. పట్టుకోలేవు నువ్వు, వదిలే, అవి బెదిరిపోతున్నాయి. కోడి పిల్లలకి సరిగ్గా ఏకలేవు, అలా ఉన్నాయి. ఎదిగేటప్పుడు ఉండవు కదమ్మా ఒకసారి అలాగా, చిన్నప్పుడు ఉంటాయి, మళ్ళీ బాగా ఎదిగేకుంటాయి. ఈ అక్క వాళ్ళ ఇంట్లో అసలు ఎన్ని పైనాపిల్ చెట్లు చూడండి, ఎన్ని పైనాపిల్ ఉన్నాయో. ఎక్కడ మేము దారంతా నడుచుకుంటూ వచ్చాం కదా, అదంతా రైట్ సైడ్ అంతా కూడా ఈ పైనాపిలే. ఏదో పెద్ద తోట ఉన్నట్టే ఉందన్నమాట వీళ్ళ ఇంట్లో. ఇది మనకి ఎలా వస్తుందంటే పైన క్యాలీఫ్లవర్ ఎలా వస్తుంది అలా పైనాపిల్ వస్తుంది అనమాట మధ్యలోంచి. ఇవన్నీ కూడా పైనాపిల్ చెట్లే. మనకి విత్తనమే ఉండదు పైనాపిల్. మళ్ళీ మనం తీసుకున్న తర్వాత అది ఉంటుంది కదా మొక్కని, ఆ పైన కట్ చేసి మనం పాతేస్తే పైనాపిల్ వచ్చేస్తుంది అనమాట. ఇదిగో కొబ్బరికాయలు ఇలా మంత్లీ వన్స్ అలాగా, లేదంటే ఎక్కువ రావట్లేదు అనుకోండి మంత్లీ 2 monthsకి ఒకసారి దింపు అని చెప్తారు. దింపు అంటాం, అంటే కొబ్బరికాయలను పైనుంచి తీసి ఇలా వ్యాపారికి అమ్ముకుంటారనమాట. మరి పండగ రోజుల్లో అంటే ఏదో ఒకటి పెడతారు కదా, కొబ్బరి అరసలు, గారెలు, ఇంకా నార్మల్ అరసలు కూడా పెట్టారు. ఎన్ని ముగ్గులు పెట్టారో చూడండి. మీకు భోగి శుభాకాంక్షలు అని చెప్పినప్పుడు చూపించాను కదా, ఏ ముగ్గులే అనమాట. ఎన్ని ముగ్గులు, ఇంటి చుట్టూ 4 పక్కలా కూడా. అమ్మ కూడా చిన్నప్పుడు ఇలాగే పెట్టారు, కాకపోతే చేత్తో పెట్టేవారు కదా, గొట్టాలు ఉంటాయి చూసారా, దాంతో పెట్టేవాళ్ళు. మా అమ్మ వాళ్ళ దగ్గర కూడా చాలా పెద్ద వాకలు అనమాట. మొత్తం ఈవిడైతే చేత్తో పెట్టుకుని వచ్చారు. అంటే చేతి పోతతో చాలా కష్టం కదా. మొత్తం 4 వైపులా ఎన్ని ముగ్గులో చాలా అందంగా పెట్టారు. ఈ అరిసెలు చాలా క్రిస్పీగా చాలా బాగున్నాయి అనమాట, అందుకే చూపిస్తున్నాను. మీ జీవితాలలో భోగభాగ్యాలని, వెలుగుల్ని, సుఖ సంతోషాలని నింపాలని కోరుకుంటున్నాం. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చూడు, డైలాగ్ తక్కువ అని యాక్షన్ ఎక్కువ చేస్తాం. కాసేపు వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న తర్వాత ఇంటికి వచ్చేసాం. మా పిల్లలైతే అసలు విసిగించట్లేదు. పెద్దవాడైతే ఎలాగో పెద్దవాడు అయిపోయాడు, కానీ చిన్నవాడు అసలు ఇంట్లో ఉంటే ఎంత విసిగించేవాడో. ఇక్కడ వాడికి కావాల్సినంత ప్లేస్, ఆడుకోవడానికి తిరగడానికి కావాల్సినంత ప్లేస్ కాబట్టి అసలు నన్ను విసిగించట్లేదు. కాకపోతే వెనకాలే ఉండి చూసుకోవాలి కదా, పడిపోతారని. అలాగే కొంచెం హెల్త్ ఇష్యూస్ వస్తాయి కదా, అంటే ప్లేస్ మారాం కాబట్టి. అంతేగాని నన్ను అస్సలు విసిగించకుండా, ఎత్తుకోమనకుండా బాగా ఆడుకుంటున్నాడు అనమాట. తర్వాత ఇంటికి వచ్చేసి కొంచెం తినేసి మీకు తోటలే చూపిస్తాను, తిన్నదే ఏం చూపించాను ఇంకా మీకు. అంటే లంచ్ కూడా అయిపోయింది మాకు. లంచ్ అయిపోయిన తర్వాత మా చిన్నవాడు పడుకున్న తర్వాత ఇలా బయటికి మళ్ళీ తోటలోకి వచ్చామన్నమాట. ఇంకా లంచ్ అంటే పెద్ద రెసిపీస్ ఏం కాదు, అయినా నాకు అప్పుడు హడావుడిగా అందరిలో తింటాం కదా, సో నేను ఇంకా తీయలేకపోయాను అనమాట, అందుకంటున్నాను. సో మనం ఏం తిన్నాం ఏంటి అనేది కాదు, కానీ చుట్టూ మన వాళ్ళందరి మధ్యలో ఉన్నప్పుడు ఏం తిన్నా మనకి హ్యాపీగానే ఉంటుంది. అది కావాలి ఇది కావాలి కోరికలు అప్పుడేం రావు కదా. మన ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు ఏదైనా తినాలనిపిస్తుంది. ఇంత ఆనందంగా అందరి మధ్యలో, మన వాళ్ళ మధ్యలో, ఇంత పచ్చని చేలో ఉన్నప్పుడు మీకు తినాలి, అది తినాలి, ఇది తినాలి అని కోరికల కన్నా మనకి నయనానందం, మనసుకు కూడా చాలా ఆనందంగా అందరితో మాట్లాడాలనిపిస్తుంది. అది తినాలి ఇది తినాలి అని అనిపించదు కదా. మన వాళ్ళ మధ్యన కూర్చొని తిన్నప్పుడు పప్పు చారు తిన్నా హ్యాపీగానే ఉంటుంది. ఎందుకు పాపం వాళ్ళు మనం వెళ్ళామని చెప్పి ఏదో చేసేద్దాం అనుకుని చేసేస్తూ ఉంటారు. వాళ్ళకి శ్రమ. మనం అన్ని రోజు ఇంట్లో వండుకొని తినట్లేదా, అందరూ హ్యాపీగా కలిసి కూర్చుంటే సరిపోతుంది. ఆ రోజు మార్నింగ్ మాకేంటి ఆనపకాయ పులుసు పప్పు అనుకుంటా, భోగి రోజు. సో తర్వాత ఇంకో ఇలా తోటలోకి వచ్చాం. తోట ఈ రైట్ సైడ్ తోట చూపించాను కదా, అదంతా మా రెండో మావయ్యది అనమాట.
ఇప్పుడు చూడండి జీడి మామిడి చెట్లు కనిపిస్తాయి మీకు. జీడి మామిడి చెట్లు అంటే ఏంటి, జీడిపప్పు వస్తుంది చూసారా, అది ఫస్ట్ ఒక ఫ్రూట్ వచ్చి ఒక పండు వచ్చి దాని కిందన జీడి బద్దలు కలిసి ఉన్నది జీడికాయ వస్తుందన్నమాట. ఇప్పుడు వెళ్ళిపోయింది ఫాస్ట్గా, అదే జీడి మామిడి చెట్లు. మీకు వీడియోలో 3-4 కనిపించుండొచ్చు. సో ఈ విధంగా మేము అన్ని తోటలంతా తిరుగుతూ సరిపోతే అసలు ఎంత ఆనందంగా ఉంటుందో కదా. ఇలా పచ్చగా మనకి రోజు కనిపించదు కదా, కానీ పాములు అవి ఉంటాయి, ఎందుకు అంత అలా తిరుగుతున్నారని పెద్దవాళ్ళు అయితే ఎందుకు అస్తమాను తోటలో ఉంటున్నారు వచ్చేమని తిట్టేవారు. సో ఈవినింగ్ అయిన తర్వాత భోగిపళ్ళు మరి చిన్నోడు కదా, చిన్నోడు 2nd ఇయర్ కదా, ఇది ఫస్ట్ ఇయర్ నేను హైదరాబాద్లోనే ఉన్నాను, ఎవరు లేవు అసలు, 3-4 జస్ట్ పోస్ట్ అంతే, అంటే ఫార్మాలిటీకి. ఇప్పుడైతే రేగిపళ్ళు పోయడానికి అయితే రెడీ చేస్తున్నాం. రేగిపళ్ళు ఇక్కడ కూడా చాలా కాస్ట్ ఉన్నాయి. ఇది వరకు రేగిపళ్ళు అంటే చాలా చీప్గా ఉండేవి కదా చిన్నప్పుడు, ఇప్పుడు చాలా కాస్ట్ ఉన్నాయి. మా చిన్నోడు ఫస్ట్ స్టార్టింగ్ బాగానే కూర్చున్నాడు, దాని తర్వాత ఏడుపు మొదలు పెట్టాడు అనమాట. స్టార్టింగ్ అయితే బాగానే కూర్చున్నాడు, కానీ పిల్లలైతే ఎక్కువ మంది ఎవరు లేరు. మా అన్నయ్య కూతురు ఒకళ్ళు, మా అన్నయ్య కొడుకు, ఆ ఇద్దరే ఉన్నారు. అంటే చిన్నప్పుడు డబ్బులు ఏరుకోవడానికి రేగిపళ్ళు ఎక్కడ పోస్తే అక్కడ బాగా ఏరుకునే వాళ్ళం కదా, అంటే చిల్లర డబ్బులు. ఇప్పుడు ఆ చిల్లర డబ్బుల కోసం ఎవరు చూడట్లేదు. అలాగే ఎక్కువ మంది పిల్లల చుట్టూ చూపించాను కదా మీకు, ఎక్కువ ఇళ్ళులే లేవు పిలవడానికి కూడా. సో మా అన్నయ్య కూతురు అలాగే మా అన్నయ్య కొడుకు వాళ్ళిద్దరూ ఉన్నారు, లలిత అండ్ దీపక్, వీళ్ళిద్దరే ఏరుకుంటున్నారు డబ్బులు. అయితే మనకి చిన్నప్పుడు 2 రూపాయలు 3 రూపాయలు అంటే కూడా పావుల ₹1 మార్చుకుని కొనుక్కుంటూ వాటిని 1 మంత్ వాడుకునేవాళ్ళు. ఇప్పుడు 2-3 రూపాయలు ఎవరికీ లెక్కలేదు. కోర్స్ రూపాయి వాల్యూ తగ్గిపోయింది అనుకోండి, అయినా సరే పిల్లలకి 500 పోనీ కాదు అంటే ఒక 100 అయితే కనిపిస్తున్నాయి, కానీ వాళ్ళ కళ్ళకి కూడా చిల్లర డబ్బులు. ఇంకా మా లలిత బాగానే ఏరుకుంది పాపం, ఏరుకుని ఎంత వచ్చినాయో మరి అడగలేదు నేను, కానీ అది ఒక్కతే ఏరుకుంది కాబట్టి బాగానే వచ్చి ఉంటాయి, కనీసం ఒక 50 రూపీస్ అన్న అలా వచ్చి ఉంటాయి. నెక్స్ట్ మా పెద్దోడు వాడికి పోసినవి కూడా ఏరేసుకున్నాడు వాడే మళ్ళీ. నార్మల్గా 8 ఇయర్స్ వరకు పోస్తారనుకుంటా భోగిపళ్ళు, కానీ మా వాడికి ఒక ఇయర్ రేగిపళ్ళే ఇక్కడ దొరక్క మిస్ అయింది. అందుకు మా అమ్మ వాడికి కూడా పోసే 9th ఇయర్ కదా అని చెప్పి వాడికి కూడా నార్మల్గా అయితే ఈ ఏజ్లో పోయారు. ఇంకేడుపు వచ్చింది వాడికి, ఎవరు దొరికితే వాళ్ళని పట్టేసుకుని ఎత్తేసుకోమని అడుగుతున్నాడు అనమాట. పాపం వాళ్ళ నాన్న దగ్గర గారాలు పోతున్నాడు, నాన్నని ఎత్తేసుకొని వాళ్ళ నాన్నకు చూసి ఏడుస్తున్నాడు అనమాట. చూడండి, వాళ్ళ అమ్మమ్మనేమో చీర పట్టుకుని ఎత్తుకుంటావా లేదా అని ఏడుస్తున్నాడు. పాపం అందరూ పోయాలి కదా, అప్పటి వరకు కాసేపు వెయిట్ చేయాలి కదా. మొత్తం ఒక 10 మినిట్స్ 15 మినిట్స్లో అయిపోయింది. ఆ టైంలోనే వాడు అలా ఏడ్చాడు అనమాట. లాస్ట్లో ఇదిగో మా బొడ్డిగాడు మావయ్య ఇప్పుడు వచ్చి పోస్తున్నాడు, వర్క్ ఫ్రమ్ హోమ్. ల్యాప్టాప్ చూడండి, వెనకాల ఒకరు పట్టుకుంటే పోసి వెళ్ళిపోయాడు. కొంతమంది అయితే రాలేదు, ఇంకో మావయ్య మా చిన్నారి అన్నయ్య ఉన్నాడు, వాడు రాలేదు. అలా ఉన్నవాళ్ళు కూడా కొంతమంది బిజీగా ఉన్నారనమాట. చంద్రచూడాయ నిర్గుణాయ గుణాత్మనే కాలకాలాయ రుద్రాయ నీలగ్రీవాయ మంగళం వృషారూఢాయ భీమాయ వ్యాఘ్రచర్మాంబరాయ పశూనాపతే తుభ్యం గౌరీకాంతాయ మంగళం భస్మధూళితా దేహాయ వ్యాళవ్యజ్ఞోపవీతనే రుద్రాక్షమాలభూషాయ ఓమకేశాయ మంగళం. మా పెద్దోడు వాడికి కూడా పోసాం కదా, అయినా వాడు కూడా ఏరుకుంటున్నాడు అనమాట చిల్లర డబ్బులు ఎక్కడైనా ఉన్నాయని. నాకైతే రేగిపళ్ళు ఎంత పిచ్చంటే చిన్నప్పటి నుంచి, అసలు ముందు రోజు తెచ్చే రేగిపళ్ళు ఉంచుతావా లేదా నువ్వు తినేస్తావా వాడికి పోసే వరకు అన్నారనమాట. అంత ఇష్టం నాకు చిన్నప్పటి నుంచి. దాని తర్వాత ఇవన్నీ కింద పోసినవి అలా జస్ట్ అలా పెంట్లో అలా వేసారనమాట, డస్ట్బిన్లో అలా వేయరు. అందుకని చెప్పి ఒక దానిమ్మ చెట్టు మీద అమ్మని అత్తయ్య తెచ్చి మొత్తం ఇలా పోసారనమాట. ఈ వ్లాగ్లో మార్నింగ్ లంచ్ చూపించలేదన్నాను కదా, ఇప్పుడు చూడండి రఫ్ అండ్ టఫ్గా చేసిన రొయ్యల బిర్యానీ. బియ్యం కడిగేమని నాకు కట్టుబడి ఉన్న వాళ్ళందరినీ, అమ్మని వదిన్ని అందరినీ వాడేసి
ఫాస్ట్గా బిర్యానీ అంటే మరి తర్వాత వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి కదా, వంటింట్లో ఎక్కువ టైం ఉండకూడదు కదా, అందుకని చెప్పి అందరినీ వాడేసి ఉన్న వాళ్ళందరినీ వాడుకుని ఫాస్ట్గా రొయ్యల బిర్యానీ అయితే మరి ఎక్కువ మందికి కదా ఒక 5 గ్లాసెస్ ఆఫ్ బిర్యానీ చేసాం. సో అందరికీ కాబట్టి ఫాస్ట్గా ఒక పెద్ద గిన్నెలో నూనె పోసేసి అందులోనే డైరెక్ట్గా అన్నీ వేసేసి ఫాస్ట్గా చేసాను అనమాట. ఎలా చేసినా చాలా టేస్టీగా ఉంది, ఎందుకంటే గోదావరి రొయ్యల బిర్యానీ చాలా టేస్టీగా వస్తుంది మనం ఎలా చేసినా కానీ. సో నేను చేసే ప్రాసెస్ నార్మల్గా చెప్తున్నాను మీకు. చందమామ అంటాడు, దాదా అంటున్నాడు. ఇక్కడ నేనైతే జీలకర్ర, ధనియాలు, అల్లం, వెల్లుల్లి, టమాటాలు ఇవి బాగా మిక్సీ పెట్టేసి ఇది మసాలా అనమాట. ఇందులో ఆల్రెడీ మీరు చూసారు కదా ఆనియన్, అలాగే మిర్చి, అలాగే కరివేపాకు, బిర్యానీ ఆకుంటే వేసుకోవచ్చు. అవి వేగిన తర్వాత నేను మిక్సీ పెట్టింది వేసేసుకుని ఇందులో ఉప్పు, పసుపు, కారం, మసాలా పొడి ఉంది కాబట్టి 2 స్పూన్లు మసాలా పొడి వేసాను. మీ దగ్గర మసాలా పొడి లేదనుకోండి, మనం ఆల్రెడీ అల్లం, వెల్లుల్లి, అలాగే జీలకర్ర, ధనియాలు, టమాటో మిక్సీ పెట్టాం కదా, అప్పుడు అందులో మీరు బిర్యానీలో వేసే మసాలా ఉంటుంది కదా, అనాస పువ్వు, జావిత్రి, అలాగే లవంగాలు ఇవి ఉంటాయి కదా, సో అవి మీరు డైరెక్ట్గా అందులో వేసుకుని యాలకులకాయ కూడా వేసుకోండి, ఒకటి చాలా ఫ్లేవర్ వస్తుంది. ఇలాచీ కూడా వేసుకుంటే అవి అందులో వేసుకుని మిక్సీ పెట్టేసుకున్న చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట. మీరు ఎక్కువ బిర్యానీ చేయాలన్నప్పుడు ఇలా చేయండి, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం మసాలా అంతా బాగా ఎర్రగా వేగిన తర్వాత రొయ్యలు కూడా వేగిన తర్వాత బియ్యం వేస్తాం. బియ్యం వేగేలోపు ఎక్కువ చేసినప్పుడు ఎప్పుడైనా సరే పక్కన ఇలా కొంచెం మనం వాటర్ పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు ఏంటంటే ఆ వాటర్ కాగే లోపల ఈ బియ్యం బాగా వేగితే అందులో వేసేస్తే ఫాస్ట్గా బిర్యానీ అయిపోతుంది. అలాగే మనం బియ్యం వేయించేటప్పుడు కొంచెం ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకుని మనం బియ్యం వేయించుకుంటే ఎర్రగా బాగా వేయించుకోవాలి. బియ్యం బాగా ఎంత వేగితే అంత టేస్ట్ వస్తుంది అనమాట. కాసేపు కదిపిన తర్వాత నాకు చేయి నొప్పి పెట్టేసింది, అమ్మని కదిపమన్నాను. సో ఇలా బాగా ఎర్రగా వేగిన తర్వాత ఈ వాటర్ పోసేసుకుంటే చాలా వేడి వాటర్ కదా, ఫాస్ట్గా అయిపోతుంది బిర్యానీ. అడుగంటకుండా చూసుకుంటే సరిపోతుంది. ఈ వాటర్లో మీరు ఉప్పు, కారం చెక్ చేసుకోండి, కొంచెం ఎన్న పడతాయంటే వేసుకోండి. అలాగే కొత్తిమీర కూడా వేసేసుకుంటే మనకి బిర్యానీ రెడీ అయిపోతుంది. ఎంత టేస్ట్గా ఉందో, ఎంత సింపుల్గా అయిపోయిందో కదా. నిజంగా నేనేం కష్టపడలేదు, చాలా ఫాస్ట్గా చేస్తాను, కానీ అందరికీ చాలా బాగా నచ్చింది. సో మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. అలా మా భోగి లాస్ట్లో రొయ్యల బిర్యానీతో ఎండ్ అయింది. సో ఇవన్నీ ఆ రోజు తీసుకున్న కొన్ని క్లిప్స్ అవి యాడ్ చేస్తున్నాను లాస్ట్లో. అయితే నా వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం, వీడియో లైక్ చేయటం, అలాగే షేర్ చేయటం, మీకు వీడియో నచ్చితే కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్.